మనకి వ్యవసాయంలో అతి ప్రధానమైనటువంటి ఒక శత్రు పురుగు. ఆ పంట, ఈ పంట అని కాదు. చాలా రకాల పంటల్ని ఆహ్, ఇబ్బంది పెట్టేటువంటి, నష్టాన్ని కలిగించేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఇన్సెక్ట్ పొగాకు లద్దె పురుగు. దీని గురించి సూక్ష్మంగా చెప్పుకోవాలంటే గనక ప్రధానంగా 40 కుటుంబాలకు చెందినటువంటి 130 పైగా జాతులకి స్పీషీస్కి చెందినటువంటి వాణిజ్య పంటలు. ఆ పంట, ఈ పంట అని కాదు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా 40 కుటుంబాలకి 130 పైగా స్పీషీస్కి చెందినటువంటి వాణిజ్య పంటల్ని చాలా ఎక్కువ స్థాయిలో సరైన టైంలో గుర్తించకపోతే 70% పైగా నష్టాన్ని కలిగించేటువంటి అతి ప్రధానమైనటువంటి శత్రుకీటకం పొగాకు లద్దె పురుగు. ఇది ఆ పంట, ఈ పంట అని లేదు. ఉదాహరణ చెప్పుకోవాలంటే పత్తి, పొగాకు, సోయాబీన్, మినుము, పెసర, అల్లం, కంది, మిరప, ఇట్లా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా పెద్దదే. ఇవన్నీ కూడా వాణిజ్య పంటలే. ఈ పంటల్లో ఈ పొగాకు లద్దె పురుగు కలిగించేటువంటి నష్టం అపారమైనటువంటిది. వాణిజ్యపరంగా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఈరోజు ఈ పొగాకు లద్దె పురుగు ఏంటి, దాన్ని ఎట్లా గుర్తించాలి, దాన్ని జీవిత చక్రం ఏంటి, ఇది కలిగించే నష్టం ఎట్లా ఉంటుంది, దీన్ని ఏ రకంగా నిర్మూలించుకోవాలి, ఈ విషయాల గురించి క్లుప్తంగా చెప్పుకోవాలి. ఇక్కడ ప్రతి పంటని ఇది కలిగించేటువంటి నష్టం అంటే టొబాకోలోన, కాటన్లోన, టమోటాలోన, చిల్లీస్లోన ఇట్లా వేరువేరుగా చెప్పకుండా ఇక్కడ ఒకటే రూపంలో ఇది కలిగించేటువంటి నష్టాన్ని, నివారణని చెప్పడం కోసం అని చెప్పి ఇక్కడ ఈ వీడియో చేస్తున్నాను. ఈ పొగాకు లద్దె పురుగుని శాస్త్రీయంగా స్పోడోప్టెరా లిటూరా అంటారు. దీన్నే టొబాకో కట్ వార్మ్ అని, కాటన్ వార్మ్ అని, కాటన్ బోల్ వార్మ్ అని, ఇట్లా వివిధ రకాల పంటల్లో ఒక్కొక్క పంటలో ఒక్కొక్క పేరుతో ఇది కలిగించేటువంటి నష్టాన్ని చెప్పుకుంటూ ఉంటాం మనం. ఇది ఇంతలాన విధ్వంసాన్ని కలిగించడానికి కారణం ఏంటంటే లెప్డోప్టెరాలో అతి ప్రధానమైనటువంటి శత్రు కీటకం ఇది. ఇది నిశాచరి అని చెప్పుకోవాలి. అంటే రాత్రిపూట మాత్రమే దీని కార్యక్రమాలన్నీ ఉంటాయి. తల్లి పురుగు దగ్గర నుంచి పిల్ల పురుగు దాకా కూడా దీని కార్యక్రమాలన్నీ కూడా రాత్రిపూటే జరుగుతూ ఉంటాయి. అందుకనే దీన్ని నాక్టర్నల్ ఇన్సెక్ట్ అంటాం. పగటిపూట దీని కదలికలు చాలా తక్కువ. కేవలం ప్రాథమికంగా మొదటి గుడ్డు దశను చిన్న పిల్ల పురుగులు తప్పితే తతిమ జీవిత చక్రంలో ఉండే దశలన్నీ కూడా రాత్రిపూటే జరుగుతాయి. అందుకని దీన్ని నాక్టర్నల్ ఇన్సెక్ట్ అంటారు. దీని స్పీషీస్ పేరు కూడా నాక్టాయిడే అందువల్లే. సో ఇప్పుడు ఇది అపార నష్టాన్ని కలిగిస్తుంది. ఇంత నష్టాన్ని ఇది ఎట్లా కలిగిస్తుంది అని అంటే దీన్ని పాలిఫాగస్ అంటాం. అంటే మొక్కలోని అన్ని భాగాలని తినేస్తుంది. ఏదో ఒక స్పెసిఫిక్ భాగాన్నే కాదు, మొక్కలోని అన్ని భాగాలని తినేస్తుంది. ఆకుల యొక్క కాడలు, లేత కొమ్మలు, కాయలు, పూలు, పిందెలు, అది ఇది అని కాదు. దీన్ని మనం గమనించకుండా అశ్రద్ధ చేస్తే చివరికి చెట్టు మోడుగా మారిపోతుంది. కేవలం స్కెలిటన్ మాత్రమే మిగులుతుంది. దీన్ని మనం చాలా ఈజీగా గుర్తుపట్టచ్చు. ఏదన్నా పంట మీద పెద్ద హోల్స్ కనపడతాయి, అక్కడ పురుగేం కనపడదు. కారణం ఏంటంటే ఇది నిశాచరి, రాత్రిపూట సంచరించేది కాబట్టి దాని పని అది నష్టాన్ని కలిగించి పోయి దాక్కుంటుంది. మళ్ళీ
అందువల్ల ఆకుల మీద పెద్ద బెజ్జాలని గమనించినప్పుడు కానీ, లేదు ఆకుల మీద పత్రహరితం మొత్తం గోక్కొని తిని కేవలం ఎపిడెర్మల్ స్కెలిటన్ మాత్రమే మిగులుతుంది, ఆకుల యొక్క స్కెలిటన్ మాత్రమే మిగులుతుంది. అట్లాంటిది చూసి కానీ దీన్ని చాలా సులువుగా గుర్తించవచ్చు. ఇది పొగాకులెత్తి పురుగు చేస్తున్నటువంటి నష్టం అని చెప్పి గుర్తించవచ్చు. లేకపోతే దీన్ని పురుగును గుర్తించేటువంటి విధానానికి వచ్చేటప్పటికి దీని జీవిత చక్రం గురించి చెప్పుకుంటే, దీని జీవిత చక్రంలో గ్రుడ్డు దశ నుంచి పెద్ద పురుగుగా మారటానికి ప్రధానమైనటువంటి దశలు గుడ్డు దశ, ఇన్స్టార్ స్టేజెస్ అంటాం, అంటే పిల్ల పురుగుల దశ, లార్వల్ స్టేజెస్ అంటాం. ఇవి 6 దశలు ఉంటాయి. దాని తర్వాత ప్యూపా దశ ఉంటుంది, దాని తర్వాత అడల్ట్ దశ ఉంటుంది. ఇప్పుడు ఇది అసలు ఇంత ప్రమాదకరమైనది ఎట్లా అయింది అని చెప్పి మనం చెప్పుకోవాలంటే కనుక, 1 సంవత్సరంలో ఇది 12 తరాలను వృద్ధి చేస్తుంది. అంటే నెలకొక తరాన్ని వృద్ధి చేస్తుంది. ఇది అంత ఎక్కువగా దీని పాపులేషన్స్ పెరిగిపోతాయి. ఒక అంచనా ప్రకారం ఆడపురుగు సైజులో పెద్దది మగ పురుగు కన్నా కూడా. ఆడపురుగు యొక్క జీవిత దశ 8.3 డేస్. ఒక మగ పురుగు యొక్క, అంటే ఒక పెద్ద పురుగుల్లో ఒక ఆడపురుగు యొక్క యాక్టివ్ లైఫ్ స్పాను 8.3 డేస్. అట్లాగే పెద్ద పురుగుల్లో మగ పురుగు యొక్క యాక్టివ్ లైఫ్ స్పాన్ వచ్చేటప్పటికి 10.1 డేస్ ఒక అంచనా ప్రకారం. దీని జీవిత దశ మొత్తము కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా యావరేజ్ 30 రోజులు. అదే శీతాకాలంలో అయితే కనుక 60 రోజుల దాకా కూడా ఉంటుంది దీని జీవిత దశ. మనం ఇట్లా చెప్పుకుంటే ఇందాక చెప్పుకున్నట్లుగా గ్రుడ్డు దశ 3 నుంచి 5 రోజులు ఉంటుంది. ఇట్లా గ్రుడ్ల నుంచి వచ్చినటువంటి పిల్ల పురుగులు మొత్తం 6 దశల్లో ఉంటాయి. వీటిని ఇన్స్టార్ స్టేజెస్ అంటాము. ఈ పిల్ల పురుగు దశలు 6 దశల్లో ఉంటాయి. యంగర్ క్యాటర్ పిల్లర్స్ మొదటి 1, 2, 3 దశల్లో ఉండేటువంటి క్యాటర్ పిల్లర్స్ ఆకు మీద విపరీతంగా తింటూ అతి తక్కువ టైంలోనే ఆ తదుపరి ముదురు ఇన్స్టార్ స్టేజ్లో ఉన్నటువంటి పిల్ల పురుగులకి మారిపోతాయి. ఇక అక్కడి నుంచి ఇవి దాక్కుంటాయి. మొక్క యొక్క కెనోపీ భాగంలో ఉన్నటువంటి మట్టిలో ఇవి బొరియల్లో దాక్కుంటాయి. ఈ పురుగుని ఇది పొగాకులద్ది పురుగు అని స్పష్టంగా మనం గుర్తుపట్టడానికి ప్రస్ఫుటంగా దీని వీపు మీద డార్క్ ఎల్లో కలర్ స్ట్రైప్ ఒకటి ఉంటుంది. దీన్ని చూసి మనం ఇది పొగాకులద్ది పురుగు అని చాలా స్పష్టంగా చెప్పచ్చు. ఆఖరి దశలో ఉన్నటువంటి ఇన్స్టార్ పిల్ల పురుగు, అంటే 6వ దశలో ఉన్నటువంటి ఇన్స్టార్ పిల్ల పురుగు సుమారుగా మన చిటికెన వేలంత లావుతో చిటికెన వేలంత పొడవుతో ఉంటుంది. అంత పెద్దది ఇది. దీన్ని ఖచ్చితంగా చెప్పుకోవాలంటే కనుక సుమారుగా 800 గ్రాముల బరువు ఉంటుంది. 800 మిల్లీగ్రాముల బరువు ఉంటుంది. అంత పెద్ద పురుగు ఇది. పగటిపూట బొరియల్లో దాంకొని రాత్రిపూట ఇది చేసేటువంటి విధ్వంసాన్నంతా కూడా చేస్తూ ఉంటుంది. సో ఇట్లా మనం ఈ 6 స్టేజీలో ఉండేటువంటి ఇన్స్టార్ స్టేజీలు కాలాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి, సీజన్ని బట్టి 3 నుంచి 5 వారాల దాకా కూడా ఉంటాయి. ఆ తదుపరి క్రమంలో ప్యూపా దశ ఉంటుంది. ఈ ప్యూపా దశ తర్వాత పెద్ద పురుగులు వస్తాయి. పెద్ద పురుగుల యొక్క జీవిత కాల పరిధి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు ఇవి ఆకుల మీద సుమారుగా 2000 నుంచి 2600 గ్రుడ్ల దాకా వాటికి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు ఆడపురుగులు గుడ్లు పెడతాయి. ఆకు పై భాగంలో సుమారుగా బూడిద రంగు ఇట్లాంటి వర్ణంలో గ్రుడ్ల సముదాయాన్ని పెడతాయి. ఈ గ్రుడ్ల నుంచి 3 నుంచి 5 రోజుల్లో పిల్ల పురుగులు వచ్చి అవి మన పంటని ధ్వంసం చేయటం బిగించేస్తాయి. ఈ రకంగా ఇవి కలిగించేటువంటి నష్టం అపారమైన నష్టం అని చెప్పుకోవాలి.
ఇది ఆ పంట ఈ పంట అని లేదు, ప్రధాన వాణిజ్య పంటలు అన్నిటినీ ఆశిస్తాయి. ఆఖరికి పళ్ళ మొక్కలతో సహా అరటి, దానిమ్మ, బొప్పాయి, అది ఇది అని లేదు, అన్నిటిని ఆశిస్తుంది ఇది పాలిఫాగస్. సో ఇంత ప్రమాదకరమైనటువంటి ఈ పురుగుల్ని మనం ఎలా అరికట్టుకోవాలి, మన పంటల్ని ఎలా రక్షించుకోవాలి, దీన్ని మనం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో సమగ్ర సమీకృత కీటక యాజమాన్య వ్యవస్థలో క్రమ పద్ధతిలో మొదటి నుంచి పంట పెట్టుకున్నప్పటి నుంచి కనుక మనం దీన్ని అనుసరిస్తే చాలా వరకు కెమికల్ ఇన్సెక్టిసైడ్స్ని అప్లై చేయకుండానే దీన్ని మనం కంట్రోల్ చేసుకుంటానికి ఆస్కారం ఉంటుంది. ఆ విషయాల గురించి చెప్పుకునేటప్పుడు మనం ప్రధానంగా దీన్ని ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో కంట్రోల్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు వీటికి న్యాచురల్ ప్రెడేటర్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సుమారుగా 36 బెనిఫిషియల్ ఇన్సెక్ట్ స్పీషీస్ దీని గ్రుడ్డు దశ నుంచి లార్వల్ స్టేజ్లో వివిధ దశల్లో ఉన్నటువంటి లార్వల్ స్టేజెస్ని సుమారుగా 36 రకాల స్పీషీస్కి చెందినటువంటి బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ కంట్రోల్ చేస్తే ప్రకృతి పరంగా న్యాచురల్ విధానంలో. అట్లాగే సుమారుగా 12 రకాల సాలిడ్ జాతులు స్పైడర్ స్పీషీస్ కూడా వీటి వివిధ దశలలో ఉన్నటువంటి వాటిని కంట్రోల్ చేస్తాయి. అట్లాగే వైరస్లతో సహా, అంటే ఇప్పుడు నేను చెప్పింది వైరస్లు కాక, ఇప్పుడు మనం వైరస్ల గురించి చెప్పుకోవాలనుకున్నప్పుడు ఇంతకుముందు బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి విధానం వచ్చేటప్పటికి మనకి ఎన్పివి ద్రావణం అని అంటాం, అంటే న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్ వైరస్ ద్రావణం. ఇది ఇంతకుముందు మనం అగ్రికల్చర్ యూనివర్సిటీల నుంచి తెచ్చుకొని వాడుకునే వాళ్ళం, వ్యవసాయ పరిశోధనా స్థానాల నుంచి, లేదంటే రైతులే వారి యొక్క స్థాయిలో వీటిని తయారు చేసుకునేవాళ్ళు. ఈ ఎన్పివి ద్రావణాన్ని తయారు చేసుకునేటువంటి విధానానికి వచ్చేటప్పటికి మన పొలంలో అంటే వైరస్ ఆశించి చనిపోయినటువంటి పురుగులు మనం ఎట్లా గుర్తుపట్టాలి, వీటిని ఎట్లా సంగ్రహించి మనం ఎట్లా తయారు చేసుకోవాలి అనే దాని గురించి ఒక చిన్న మొక్కలు చెప్పుకోవాలంటే కనుక, ఇంతకుముందు రైతులు వారే సొంతగా తయారు చేసుకొని వాడుకునేవాళ్ళు ఎన్పివి ద్రావణాన్ని, న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్ వైరస్ అనేటువంటి ద్రావణాన్ని. ఎట్లా అంటే సుమారుగా 100 లార్వల్ చనిపోయినటువంటి ఈ వ్యాధి వైరస్ సోకి చనిపోయినటువంటి 100 లార్వాల్ని సంగ్రహించి దాన్ని మెత్తగా రుబ్బి 1 లీటర్ నీటిలో కలుపుకొని ఈ ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలుపుకొని దాన్ని మన పైరు మీద పిచికారీ చేసుకుంటే చల్లటి సాయంత్రపు వేళలో టెంపరేచర్స్ 35 డిగ్రీల లోపు ఉన్నప్పుడు ఇది ఆరోగ్యకరమైనటువంటి ఈ పెద్ద ఇన్స్టార్ స్టేజ్లో ఉన్నటువంటి పిల్ల పురుగులన్నిటినీ కూడా ఇప్పుడు మనం వాడినటువంటి ఎన్పివి ద్రావణంలో ఉన్నటువంటి ఈ వైరస్ ఆశించి పైరు మీద నష్టం కలిగిస్తున్నటువంటి లార్వల్ స్టేజ్లో ఉన్న అన్ని దశలు 6 దశల క్యాటర్పిల్లర్స్ కూడా సమర్థవంతంగా తుడిచిపెట్టుకుపోతాయి. అసలు ఈ పురుగులను గుర్తించి మనం ఈ ద్రావణాన్ని ఎట్లా తయారు చేసుకోవాలని అనుకున్నప్పుడు ముందు మన పంటను మనం వెతికితే కనుక సహజ సిద్ధంగా ఈ వైరస్ ఆశించి చనిపోయినటువంటి పురుగులు సహజంగా ఆకుకి తలకిందులుగా ఎండిపోయినట్లుగా నల్లగా అయిపోయి వేలాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ క్యాటర్పిల్లర్స్ ఆకుకి తలకిందులుగా ఎండిపోయినట్లుగా నల్లగా అయిపోయి వేలాడుతూ ఉంటాయో అది మనం వైరస్ వేలాడుతూ ఉంటాయి, కింద పడిపోవు, సహజంగా వేలాడుతూ ఉంటాయి. ఇట్లాంటి వాటిని సహజంగా మనం వైరస్ ఆశించి చనిపోయింది అనేటువంటిది గుర్తించి ఇట్లాంటి పురుగులను ఒక 100 పురుగుల్ని కనుక ఏరుకొని మనం దాన్ని రుబ్బి ఈ ఎన్పివి ద్రావణాన్ని తయారు చేసుకొని వాడుకుంటే ఈ పురుగులను సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇది ఎన్పివి ద్రావణం తయారు చేసేటువంటి విధానం. ఆ తర్వాత మనకి పక్షి స్థావరాలు, ఎర్ర పంటలు, అంటే మన ప్రధాన పంట మీదకి ఇవి రాకుండా పొలం గట్ల మీదో వీటి మీద అక్కడొకటి ఆముదపు చెట్లను పెట్టుకుంటే కనుక, ఆముదం మొక్కలను పెట్టుకుంటే కనుక ముందు ఈ పొగాకు లద్దె పురుగు ఫస్ట్ ఆముదంపు చెట్టు మీద ఆశిస్తుంది. దాన్ని గమనించి మనం చేసేటువంటి నివారణ చర్యలు చేస్తే కనుక దీన్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇది ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్లో ఒక విధానం.
సో దీన్ని మనం జీవకీటక నియంత్రణ విధానంలో నశింప చేయాలి, దీన్ని కంట్రోల్ చేయాలి అని అనుకునేటప్పటికి, ప్రకృతి సేంద్రియ విధానానికి వచ్చేటప్పటికి మనం బ్యాసిల్లస్ తురింజినిసిస్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. పత్తిలో BT1 అంటే BT1 పత్తి అని, BT2 పత్తి అని తయారు చేసిందే వీటి కోసం. సో బ్యాసిల్లస్ తురింజినిసిస్ అనేటువంటి ఒక ఎంటమోపాథజెనిక్ బ్యాక్టీరియాలో ఉన్నటువంటి జీన్స్ని తీసుకొని వచ్చే BT1 కాటన్, BT2 కాటన్ అని చెప్పి తయారు చేస్తారనమాట. అట్లాగే ఇప్పుడు మనం బ్యాసిల్లస్ తురింజినిసిస్ అనేటువంటి ఎంటమోపాథజెనిక్ బ్యాక్టీరియాని లీటర్ నీటికి 5 to 5 గ్రామ్స్ కానీ 5 ml కానీ లీటర్ నీటికి కలిపి చల్లటి వేళలో దీన్ని మన పైరు మీద, అది ఏ పంట అయినా సరే, ఇది ఆశించినటువంటి పంటని చల్లటి సాయంత్రపు వేళలో ఆకులు బాగా తడిసేటట్టుగా, మొక్కలోని అన్ని భాగాలు తడిసేటట్టుగా పిచికారీ చేసుకుంటే, పీరియాడికల్గా ప్రతి 10 రోజులకు ఒకసారి చేసుకుంటే దీన్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అట్లాగే బవేరియా బ్యాసియానా, ఈ బవేరియా బ్యాసియానా అనేటువంటిది ఎంటమోపాథజెనిక్ ఫంగై. ఇది కూడా లీటర్ నీటికి 5 గ్రామ్స్ కానీ 5 ml కానీ కలుపుకొని చల్లటి సాయంత్రపు వేళలో మొక్కలోని అన్ని భాగాలు బాగా తడిసేటట్టుగా పిచికారీ చేసుకుంటే, పీరియాడికల్గా ప్రతి 10 రోజులకోసారో వారానికోసారో మన వసతిని బట్టి పిచికారీ చేసుకుంటూ ఉంటే పంట పెట్టినప్పటి నుంచి పంట అయిపోయేంత వరకు చాలా సమర్థవంతంగా దీన్ని మనం అరికట్టుకోవచ్చు. అట్లాగే ఎంటమోపాథజెనిక్ నెమటోడ్స్, స్టెనార్నిమా కానీ హెటెరోహార్డిటీస్ని కానీ మనం నేలని తయారు చేసుకునేటప్పుడే ఆఖరి గొర్రుకు ముందు పశువుల ఎరువు, వేపపిండి ఇట్లాంటి వాటిల్లో కనుక మనం ఎంటమోపాథజెనిక్ నెమటోడ్స్ని కలిపి మనం పొలం మొత్తం చల్లుకొని ఆ తర్వాత పంటను పెట్టుకుంటే కనుక ఆల్రెడీ ఆ పొలాల్లో ఉండేటువంటి హైబర్నేషన్లో ఉన్నటువంటి ప్యూపా దశలో ఉన్నటువంటి ఈ పురుగులన్నింటినీ కంట్రోల్ చేసుకోవచ్చు. అట్లాగే ఇవి నిశాచరులైనందువల్ల, అంటే రాత్రిపూట సంచరించేటువంటి పురుగులు పగటి సమయంలో నేలలో ఉన్న బొరియల్లో దాంకొని ఉంటాయి కాబట్టి, మొక్క యొక్క కాండ భాగంలో నేల దగ్గర దాక్కొని ఉంటాయి కాబట్టి, మనం ఎంటమోపాథజెనిక్ నెమటోడ్స్ని మన పొలంలో ఫర్టిగేషన్ ద్వారా కానీ, లేదు ఫ్లడ్ ఇరిగేషన్లో కానీ, లేదు అంటే నేల తయారు చేసుకునేటప్పుడే ఆఖరి గొరుకు ముందు కనుక వేసుకుంటే ఈ ఎంటమోపాథజెనిక్ నెమటోడ్స్ ఇన్స్టార్ స్టేజ్లో ఉన్నటువంటి ఎట్లాంటి దశలో ఉన్నటువంటి పురుగునైనా సరే చాలా సమర్థవంతంగా వీటిని నిర్మూలించడానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే వేప నూనెని కానీ, వేప కషాయాన్ని కానీ, నీమాస్త్రాన్ని కానీ మనం పీరియాడికల్గా ప్రతి 20 రోజులకు ఒకసారి పైరు మీద పిచికారీ చేసుకుంటే ఈ శత్రు పురుగుల యొక్క గ్రుడ్లని ప్రాథమిక దశలోనే మనం నశింప చేయవచ్చు. ఇట్లా వివిధ మార్గాల ద్వారా మనం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అనుసరిస్తూ, అట్లాగే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా చాలా రకాల న్యాచురల్ ప్రెడేటర్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మన పొలంలో వృద్ధి చేసుకొని అయినా సరే వీటిని అదుపు చేసుకోవచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత కెమికల్ విధానాన్ని అనుసరించే వాళ్ళు అయితే కనుక కెమికల్ పరంగా దీన్ని నివారించుకోవాలి అని అనుకున్నప్పుడు మనకి అడ్వాన్స్డ్ కెమికల్ ఇన్సెక్టిసైడ్స్ చాలా అందుబాటులో ఉన్నాయి. వాటిని అనుసరించి మనం దీన్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అట్లాంటి కెమికల్ ఇన్సెక్టిసైడ్స్ గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ప్రధానంగా మనం ప్రొక్లైమ్ అనేటువంటి ఇన్సెక్టిసైడ్ గురించి చెప్పుకోవచ్చు. ఈ ప్రొక్లైమ్ అనేటువంటి దానిలో ఇమామెక్టిన్ బెంజోయిడ్ 5% SG అనేటువంటి మందు ఉంటుంది. దీన్నైతే కనుక లీటర్ నీటికి 0.5 గ్రామ్స్ నుంచి 0.7 గ్రామ్స్ వాడి ఈ ద్రావణాన్ని చల్లటి సాయంత్రపు వేళలో పిచికారీ చేస్తే ఈ అన్ని దశలలో ఉన్నటువంటి పురుగుల్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. లేదంటే కొరాజన్ అనేటువంటి మందుని, దీనిలో ఈ కొరాజన్ అనేటువంటి మందులో క్లోరాంట్రనిలిప్రోల్ 18.5% SC అనేటువంటి మందు ఉంటుంది. ఈ కొరాజన్ అనేటువంటి మందు అయితే కనుక 0.5 ml per లీటర్ వాటర్ చొప్పున కలుపుకొని ఈ పురుగుని మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. లేదంటే మనకి డెలిగేట్ అనేటువంటి మందు ఉంటుంది. అంటే ఈ డెలిగేట్ అనేటువంటి మందులో స్పైనోటోరామ్ అనేటువంటి మందు 11.7% SC అనేటువంటి మందు ఉంటుంది. ఈ డెలిగేట్ అనేటువంటి మందు అయితే కనుక లీటర్ నీటికి 1 ml చొప్పున కలిపి
చా చల్లటి సాయంత్రపు వేళలో పిచికారీ చేసుకుంటే దీన్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అట్లాగే లార్విన్ అనేటువంటి మందు, దీనిలో థయోడికార్బ్ 75% డబ్ల్యూపి అనేటువంటి మందు ఉంటుంది. ఈ లార్విన్ అనేటువంటి మందునైతే కనుక 2 గ్రాముల మందు లీటర్ నీటిలో కలుపుకొని మనం చల్లటి సాయంత్రపు వేళలో పిచికారీ చేసుకుంటే ఈ అన్ని దశలలో ఉన్నటువంటి గ్రుడ్డు, లార్వల్ స్టేజీ, ప్యూపా స్టేజీ లేదా అడల్ట్ ఇన్సెక్ట్స్ని అయినా సరే మనం సమర్థవంతంగా అరికట్టుకుంటానికి ఆస్కారం ఉంటుంది. ఇట్లా వారి వసతిని బట్టి కెమికల్ విధానాన్ని అనుసరించే వాళ్ళైతే కనుక ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కెమికల్ ఇన్సెక్టిసైడ్స్ని వాడుకొని ఈ పొగాకు లద్దె పురుగు స్పోడోప్టెరా లిటూరా అనేటువంటి శత్రుకీటకాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.